హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కెదా ట్రైన్ బ్లాగర్. నిత్యం ఇండియన్ రైల్వేస్లో వేల కొద్ది ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి. అలా నడుస్తున్న ట్రైన్స్కు మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం. అది ఎందుకు ఏంటనేది మీ అందరికీ తెలుసు. అయితే గత కొన్ని రోజులుగా మన తెలుగు రాష్ట్రాల్లో 3వ లైన్ 2వ లైన్ పనులైతే శరవేగంగా అయితే జరుగుతున్నాయి. తాజాగా విజయవాడ డివిజన్లో నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా అయితే 8 సర్వీసులను అయితే రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే వారైతే ఒక ఆర్టికల్లో తెలియజేయడం అయితే జరిగింది. అవి ఏ ట్రైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయని ఫుల్ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు నా నుండి మీకు రెగ్యులర్ అప్డేట్ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. లింక్లు వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. అలాగే మన ఛానల్లో వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ని అయితే ఇవ్వండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే ట్రైన్ కంటెంట్ అయితే తీసుకొస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17239 గుంటూరు విజయవాడ సింహాద్రి ఎక్స్ప్రెస్. ఈ ట్రైను మార్చి 1-2 తేదీల్లో అయితే రద్దు చేయడం అయితే జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17240 విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మార్చి 2-3 తేదీల్లో అయితే రద్దు చేయడం అయితే జరిగింది. థర్డ్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 22701 విశాఖపట్నం గుంటూరు డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మార్చి 2న రద్దు చేయడం అయితే జరిగింది. ఫోర్త్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 22702 గుంటూరు విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మార్చి 2న అయితే రద్దు చేయడం అయితే జరిగింది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12805 విశాఖపట్నం లింగపల్లి జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మార్చి 2న రద్దు చేయడం అయితే జరిగింది. సిక్స్త్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12806 లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మార్చి 3న అయితే రద్దు చేయడం అయితే జరిగింది. ఇవి మళ్ళీ త్వరలోనే పట్టాలైతే ఎక్కుతాయి ఈ ట్రైన్స్. ఈ తేదీల్లో కనుక మీరు టికెట్స్ అన్న బుక్ చేసుకుంటే ఈ ట్రైన్లో ట్రావెల్ కనుక చేస్తున్నట్లయితే రిజర్వేషన్ టికెట్స్ వారైతే ఒకసారి అయితే చూసుకోగలరని అయితే నేను అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి, చాలా మందికి అయితే తెలియపరచవచ్చు మనమైతే. సో ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ అనుభవాన్ని ఒక కామెంట్ అయితే నాకు చేయండి.